శేఖర్ రెడ్డి గారి దగ్గర కదా ఇంకా టైం ఫర్ శేఖర్ రెడ్డి గారు నవ్వు అదండి. శేఖర్ రెడ్డి గారు మొత్తానికి ఏంటంటే మిమ్మల్ని చీల్చి చెండాడే కార్యక్రమం అయితే రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎవరిని వదిలిపెట్టం, కాకపోతే ఒక 2-3 ఏళ్ళు లేట్ అవుతుంది అంతే, అది వాళ్ళు చెప్పేది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఒక ప్రశంస వచ్చింది, సాక్షి టీవీలో జోకర్లే ఉంటారట స్వాతిరెడ్డి గారు పోస్ట్ చేశారు. సార్ నమస్తే అండి వాసుదేవ్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. సార్ వాసుదేవ్ గారు, ఒక చిన్న రిక్వెస్ట్ సార్, రఫీ గారికి అలాగే మిరుకుల్ మహేష్ గారికి ఒక మాట చెప్పండి. వాళ్ళు మాట్లాడినంతసేపు దాదాపుగా 1:40 నిమిషాలు సార్, పూర్తిగా 40 నిమిషాలు నేను ఎక్కడ నోరెత్తలేదు. వాళ్ళు మాట్లాడలేండి, వాళ్ళు వింటారు. ఆయన వింటారండి, ఎస్పెషల్లీ ఫర్ రఫీ గారు ఆయన వింటారులేండి. మాట్లాడినా అవాకులు చవాకులు పేరున నేను కామ్ గా ఉన్నాను, నా టర్మ్ వస్తుందని. దయచేసి కామ్ గా ఉంటే చూసే వాళ్ళకి కూడా ఎవరు విఘ్నంలో అర్థమవుతుంది సార్. సార్ రాష్ట్రంలో పరిస్థితి ఏమైపోయిందంటే సార్, రాష్ట్రంలో పరిస్థితి స్వాతిరెడ్డి గారి గురించి కూడా మాట్లాడుతుంది సార్. రాష్ట్రంలో పరిస్థితి ఏమైపోయిందో తెలుసా సార్? 14 లక్షల కోట్లు అన్నది పచ్చి అబద్ధం అని అసెంబ్లీలో వాళ్ళే ఒప్పుకునే పరిస్థితి వచ్చింది సార్. క్వశ్చన్ ఏదైతే బడ్జెట్ పేపర్స్ లో కాదంటారా సార్ వాసుదేవన్ గారు? అసెంబ్లీలో చెప్పారు, ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీలో చెప్పారు ఆ విషయం. 32,000 మంది మహిళల అక్రమ రవాణా మిస్సింగ్ అన్నది పచ్చి అబద్ధం. మిరుకుల్ మహేష్ గారు, పచ్చి అబద్ధం అని చెప్పి క్వశ్చన్ అవర్ లో సార్, క్వశ్చన్ నెంబర్ 187 భక్తుల బలరామకృష్ణ, రెడ్డప్ప గారి మాధవి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి 2019 నుంచి 24 మధ్య అక్రమంగా రవాణా చేయబడ్డటువంటి మహిళల సంఖ్య ఎంత అని అడిగితే 46 అని తేల్చింది సార్. 46. ఎక్కడ 32,000 మంది, ఎక్కడ 46? బాధ్యత ఉందండి సార్. ఎన్సీఆర్పి చూశారండి సార్ ఆయన. సార్ వాస్తవం ఏంటంటే ఎన్సీఆర్పి డేటాలో ఏటా ఎంతమంది అక్రమంగా రవాణా అయిపోయారు, లేకపోతే ఎంతమంది మిస్ అయ్యారు అనేది క్లియర్ గా మెన్షన్ చేస్తుంది. 2014 నుంచి 19 మధ్య ఎంతమంది మిస్ అయ్యారు, ఎంతమంది ట్రేస్ చేశారు, 19 నుంచి 24 మధ్య ఎంతమంది మిస్ అయ్యారు, ఎంతమందిని ట్రేస్ చేశారు. వీళ్ళు మిస్ అయ్యారు అనే దాని మీద పెట్టారు కానీ ఎంతమంది ట్రేస్ చేశారనేది వీళ్ళకి అవసరం లేదు. రాజకీయంగా వాడుకోవడం కోసం రాష్ట్రంలో అశాంతి రేపినటువంటి పవన్ కళ్యాణ్ గారు చేసింది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను సార్ ఈరోజు. ఇంకోటి సార్, సిద్ధం సభలకి అబ్బాబ్బా రఫీ గారు అయితే చాలా డిబేట్ లో నాతోనే మాట్లాడారు సార్. సిద్ధం సభలకు 100 కోట్ల రూపాయలు వాడేశారు, ఆర్టీసీ దివాలా తీసింది, అసలు మీరు ప్రభుత్వమేనా అన్నారు సార్. కానీ క్వశ్చన్ అవర్ లో సార్, అసెంబ్లీ క్వశ్చన్ అవర్ వాళ్ళే సార్ ఆన్సర్లు ఇస్తున్నారు. 1 రూపాయి కూడా ఆర్టీసీకి నష్టం రాలేదు. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిధుల నుంచి ఆర్టీసీకి 86 కోట్ల రూపాయలు చెల్లించారు ఇచ్చింది సార్. అది పచ్చి అబద్ధం కాదా, ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా అది సార్ వాసుదేవన్ గారు? ఇంకోటి సార్, పంచాయతీ భవనాలకు రంగులు తీయడానికి సార్ ఏడున్నా రఫీ గారు లాంటి వాళ్ళు చాలా మాట్లాడారు సార్. 4,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారన్నారు సార్. తీరా నిన్నే క్వశ్చన్ అవర్ సార్, అడిగింది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే, సమాధానం ఇచ్చింది కూడా అదే కూటమి ప్రభుత్వం. ఏం చెప్పారు సార్? మొట్టమొదటిగా అన్నిటికీ రంగులు వేయడానికి 50 కోట్లు, ఏదైతే 49 కోట్లు ఖర్చు అయింది సార్ కొత్త భవనాలన్నిటికీ రంగులు వేయడానికి. రంగులు వేసిన తర్వాత వీళ్ళు కోర్టుకు వెళ్ళి ఆ రంగులు తీపియాల్సిందే అన్నారు సార్. తీపియాల్సిన తర్వాత కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆ పాత రంగులు తీసేసి కొత్త రంగులు వేయడానికి 50 కోట్లు సార్. మొత్తంగా 100 కోట్లు కూడా కాలేదు. కానీ వీళ్ళు చెప్పింది మాత్రం 46,000 కోట్లు సార్. ఇది పచ్చి అబద్ధం కాదా సార్ వాసుదేవన్ గారు? బూటకం కాదా, ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా, ప్రజలను మోసం చేయడం కాదా? ఇవి కాకుండా సార్ ఋషికొండ భవనాలంట సార్, ఎలాంటి అనుమతులు లేవు, అన్ని బ్రీచ్ చేసి కట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు సార్. కానీ నిన్న సార్ అసెంబ్లీలోనే, అది కూడా నిన్నే సార్ అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ లో సిఆర్జెడ్ అనుమతులు ఉన్నాయి, ప్లాన్ అప్రూవల్స్ ఉన్నాయి, అన్ని క్లియరెన్స్లు ఉన్నాయి దానికి అని చెప్పి ఈ ప్రభుత్వమే క్లీన్ చిట్. అంటే ఈ విధంగా గత 5 సంవత్సరాల్లో సార్, గత 5 సంవత్సరాల్లో విచ్చలవిడిగా తప్పుడు ప్రచారాన్ని ఒక ఆర్గనైజ్డ్ గా చేసినటువంటి వీళ్ళ మీద 111B సెక్షన్ పెట్టడానికి అర్హులు కాదా సార్ వీళ్ళు? సార్ వాసుదేవ్ గారు, మిమ్మల్ని 111B సెక్షన్ పెట్ట